హాయ్ అండి. ఈరోజు సిఎస్డిఎం కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం మనం బ్రీఫ్గా. సిఎస్డిఎం అంటే ఏంటండి? సిఎస్డిఎం అంటే కామన్ సర్వీస్ సిఎస్డిఎం కామన్ సర్వీస్ డేటా మోడల్ అంటే ఏంటి? సర్వీస్ నౌలో సిఎండిబి డేటాని ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్లో ఎలా అరేంజ్ చేయాలో చెప్పే విధానమే సిఎస్డిఎం కామన్ సర్వీస్ డేటా మోడల్. అంటే సర్వీస్ నౌలో సిఎండిబి డేటాని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో అరేంజ్ చేసే ఫార్మాట్ సిఎస్డిఎం. ఇంకా చెప్పుకోవాలంటే సిఎండిబిలో డేటాని ఎలా అరేంజ్ చేయాలని చెప్పేదే సిఎస్డిఎం. సో నథింగ్ బట్ డేటా అరేంజ్మెంట్ ఇన్ సిఎండిబి. సో సిఎస్డిఎం ఎందుకు అవసరం మనకి? సిఎస్డిఎం లేకపోతే ఏమవుతుంది? సిఎస్డిఎం లేకపోతే సో ఒకే డేటా డూప్లికేట్గా ఉంటుంది, రిలేషన్షిప్స్ అనేది రాంగ్గా ఉంటాయి, ఇన్సిడెంట్ ఇంపాక్ట్ రాంగ్గా వస్తుంది, మనకి చేంజ్ రిస్క్ మనకు అర్థం కాదు ఈ సిఎస్డిఎం లేకపోతే. అదే సిఎస్డిఎం ఉంటే ఏమవుతుంది? డేటా నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్గా ప్లాన్గా ఉంటుంది, సో కనెక్షన్స్ ప్రాపర్గా ఉంటాయి, యాప్ డిపెండ్స్ ఆన్ సర్వర్, ఇవన్నీ కనెక్షన్స్ ప్రాపర్గా ఉంటాయి. తర్వాత బిజినెస్కి ఐటీకి లింక్ క్లియర్గా మనకి అర్థమైపోతుంది, ఇష్యూస్ వస్తే ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. సో డెసిషన్ మేకింగ్ అనేది ఈజీగా ఉంటుంది సిఎస్డిఎం ఉంటే. ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇన్సిడెంట్ కానీ ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఈజీగా ఉంటుంది మనకి. ఇందులో సిఎస్డిఎం స్టేజెస్ ఉంటాయండి. సిఎస్డిఎం స్టేజెస్ ఇందులో ఫౌండేషన్ అని, క్రాల్ అని, వాక్, రన్, ఫ్లై ఇట్లా స్టేజెస్ ఉంటాయి. ఇవి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి వీటిని. అంటే సిఎండిబి స్టెప్ బై స్టెప్ గా ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ చేసే స్టేజెస్ ఇవి. దీన్ని సిఎస్డిఎం మెచ్యూరిటీ లెవెల్స్ అంటారు. సో ఇందులో అనేది ఫస్ట్ది ఫౌండేషన్ స్టేజ్. అది ఇందులో డేటా అరేంజ్ చేస్తారు, అరేంజ్ చేస్తారు అంటే బేస్మెంట్ తయారు చేస్తారు. ఫౌండేషన్, మన హౌస్ ఫౌండేషన్ అంటే ఏంటి? సో మామూలుగా హౌస్ నిలబడాలంటే ఫౌండేషన్ కదా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఇదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది. మన డేటా స్ట్రాంగ్గా ఉంటే ఫౌండేషన్ బాగుంటుంది కదా, డేటా సిఎండిబి డేటా. సో ఆ డేటాని ప్రాపర్గా అరేంజ్ చేస్తాం ఇందులో. సో బేస్మెంట్ తయారు చేస్తాం ఇక్కడ డేటా ద్వారా. డేటాని యూజ్ చేసి మనం ప్రాపర్ బేస్ తయారు చేస్తాం. ఇందులో ఏముంటుంది? సిఎండిబి స్ట్రక్చర్ ఉంటుంది, సర్వర్, డేటా బేసెస్, నెట్వర్క్ వంటి సిఏ క్లాసెస్ ఉంటాయి, బేసిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇందులో డేటా క్వాలిటీ రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్, డేటాబేస్ ఇందులో క్రియేట్ చేస్తాం మనం. అంటే ఏంటి? సింపుల్గా ఫౌండేషన్ అంటే సిఎండిబికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇది. ఈ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడమే సిఎస్డి ఇందులో. నెక్స్ట్ క్రాల్ స్టేజ్. క్రాల్ అంటే ఏంటి? పాకడం కదా. సో ఈ పర్పస్ ఏంటంటే బేసిక్ విజిబిలిటీ. ఇందులో బేసిక్ విజిబిలిటీ ఉంటుంది, అంటే బిజినెస్ అప్లికేషన్స్ ఉంటాయి ఇందులో, అప్లికేషన్కి సర్వర్కి లింక్ ఉంటుంది ఇందులో, అప్లికేషన్ ఓనర్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ సర్వర్ మీద రన్ అవుతుంది కదా, సో ఆ కనెక్షన్స్ ఉంటాయి ఇందులో. సింపుల్గా ఇందులో అప్లికేషన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి వాక్ స్టేజ్. సో అంటే ఏంటి? స్ట్రక్చర్, మనం క్రియేట్ చేస్తున్న ఫౌండేషన్ని స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తారు వాక్ స్టేజ్లో. అంటే అప్లికేషన్ సర్వీస్ ఉంటాయి ఇందులో, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, సర్వీస్ మ్యాపింగ్ స్టార్ట్ అవుతుంది ఇందులో. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక యాప్ లాగిన్ చేసామంటే మల్టిపుల్ సర్వర్ మీద రన్ అవుతుంది కదా. సో అప్లికేషన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్య ఉన్న రిలేషన్ క్లియర్గా ఉంటుంది ఇందులో వాక్లో. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి రన్. రన్ అంటే ఏంటి? డైలీ ఆపరేషన్స్లో యూజ్ చేస్తాం ఈ స్టేజ్స్. ఇందులో టెక్నికల్ సర్వీసెస్ ఉంటాయి, సర్వీస్ ఆఫరింగ్స్ ఉంటాయి, సపోర్ట్ టీమ్స్ మ్యాపింగ్ ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా సపోర్ట్ టీమ్కి అసైన్ చేస్తాం మనం. అంటే సపోర్ట్ అండ్ ఆపరేషన్స్ కంట్రోల్లో ఉంటాయి ఈ రన్ స్టేజ్లో. నెక్స్ట్ స్టేజ్ ఫ్లై స్టేజ్. ఫ్లై. సో ఇందులో ఫుల్ సర్వీస్ మ్యాపింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ అలర్ట్స్ వస్తాయి, ఆ అలర్ట్స్ ఇన్స్టెంట్గా క్రియేట్ అవుతాయి. దీని ద్వారా బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్, అంటే ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంది, దాన్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అనేది ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి. ఆప్టిమైజేషన్ ఈజీగా ఉంటుంది ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ డౌన్ అయింది అనుకోండి, వెంటనే ఏ బిజినెస్ ఎఫెక్ట్ అయ్యా తెలుస్తుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే కంప్లీట్ విజిబిలిటీ అండ్ ఆటోమేషన్ ఉంటుంది. అంటే సర్వర్ డౌన్ అయితే మనకి ఏ సర్వర్ అనేది
ఏ ఇంపాక్ట్ అని తెలుస్తుంది, దాంతోపాటు సొల్యూషన్ కూడా ఈజీగా ఆటోమేటిక్గా అయిపోతుంది ఆటోమేషన్ ద్వారానే. సో ఏ యాప్స్ ఇందులో యూసేజ్ చేస్తాం మోస్ట్లీ. సో ఇవేంటంటే మెచ్యూరిటీ స్టేజెస్ అండి. గుర్తుపెట్టుకోండి, సిస్ డేటా ఫౌండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు కన్ఫ్యూజన్ అయ్యే పాయింట్ ఇదే. సిఎస్డిఎం మెచ్యూరిటీ స్టేజెస్ అడుగుతారు. ఫౌండేషన్, క్రాల్, వాక్, రన్ అండ్ ఫ్లై. తర్వాత సిఎస్డిఎం స్టేజెస్ అడుగుతారు, అంటే మాడ్యూల్స్ అడుగుతారు. ఇందులో డిజైన్ అండ్ ప్లానింగ్ డొమైన్. డిజైన్ అండ్ ప్లానింగ్ డొమైన్ ఇది. ఇందులో ఏముంటాయి? బిజినెస్ అప్లికేషన్స్ ఉంటాయి, బిజినెస్ క్యాపబిలిటీస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ క్యాపబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే కస్టమర్ యాప్, పేమెంట్ సిస్టమ్. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఫ్యూచర్ ప్లానింగ్ అండ్ డిజైన్ కోసం ఇది వాడతాం మనం. తర్వాత మేనేజ్ టెక్నికల్ సర్వీసెస్ ఆర్ మేనేజ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇందులో ఐటీ ఆపరేషన్స్లో ఉంటాయి. ఇందులో అప్లికేషన్ సర్వీసెస్, టెక్నికల్ సర్వీసెస్, సర్వర్స్, డేటాబేస్, నెట్వర్క్ ఇవన్నీ ఉంటాయండి. అంటే ఐటీ సిస్టమ్స్ని ఎలా పనిచేస్తాయో దీనిలో తెలుసుకోవచ్చు మనం. తర్వాత సెల్ అండ్ కన్జ్యూమ్. మరోసారి చెప్తున్నానండి, ఇందులో సర్వీస్ ఇన్స్టాన్స్ ఉంటుంది, టెక్నికల్ సర్వీస్ ఆఫరింగ్స్ ఉంటాయి, అందులో టెక్నాలజీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటాయి, అండ్ టెక్నాలజీ రిక్వెస్ట్ కేటలాగ్ ఉంటుంది. తర్వాత సెల్ అండ్ కన్జ్యూమ్ లేయర్, సెల్ అండ్ కన్జ్యూమ్ మాడ్యూల్. సో ఇది బిజినెస్ లేయర్ అండి. ఇది సెల్ అండ్ కన్జ్యూమ్ అనేది బిజినెస్ లేయర్. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెంట్ గా సిస్ డేటా ఫౌండేషన్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఈ క్వశ్చన్స్ తో. సెల్ అండ్ కన్జ్యూమ్ ఏ లేయర్ అని అడుగుతారు. బిజినెస్ లేయర్ అండి. అంటే ఏంటి? కంప్లీట్ గా బిజినెస్ సంబంధించింది. బిజినెస్ సర్వీసెస్, సర్వీస్ ఆఫరింగ్స్ ఇందులో ఉంటాయి. బిజినెస్ సర్వీస్ పోర్ట్ఫోలియో ఉంటుంది, బిజినెస్ సర్వీస్ ఆఫరింగ్ ఉంటుంది, బిజినెస్ రిక్వెస్ట్ కేటలాగ్ ఉంటుంది. మేనేజ్ టెక్నికల్ మేనేజర్లో సర్వీస్ ఇన్స్టాన్స్ ఉంటుంది, టెక్నికల్ సర్వీస్ ఆఫరింగ్ ఉంటుంది, టెక్నికల్ మేనేజ్మెంట్ సర్వీస్ ఉంటుంది, అండ్ టెక్నాలజీ రిక్వెస్ట్ కేటలాగ్ ఉంటుంది. కానీ బిజినెస్ సర్వీసెస్లో సెల్ అండ్ కన్జ్యూమ్లో ఉంటాయి. బిజినెస్ సర్వీస్ పోర్ట్ఫోలియో ఉంటుంది, అండ్ బిజినెస్ సర్వీస్ ఆఫరింగ్ ఉంటుంది, బిజినెస్ సర్వీస్ ఉంటుంది, బిజినెస్ రిక్వెస్ట్ కేటలాగ్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఇందులో దీనికి పర్పస్ ఏంటంటే ఈమెయిల్ సర్వీస్, పేమెంట్ సర్వీస్ ఉంటాయి ఇందులో ఎగ్జాంపుల్కి. సో యూజర్ ఏమి యూజ్ చేస్తున్నా తెలుస్తుంది దీని ద్వారా. కంప్లీట్ ఫ్లో అనేది ఇదండి. మనకి మెచ్యూరిటీ స్టేజెస్ అండి, ఫౌండేషన్, క్రాల్, వాక్, రన్ అండ్ ఫ్లై. అందులో డొమైన్స్ ఏంటి? ఫౌండేషన్స్, డిజైన్ అండ్ ప్లానింగ్ ఉంటుంది, మేనేజ్ టెక్నికల్ సర్వీస్ ఉంటుంది, సెల్ అండ్ కన్జ్యూమ్ లేయర్ ఉంటుంది. సో ఇదండి మనం బ్రీఫ్గా అండ్ డెప్త్గా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ అని ఉంటే కామెంట్ సెషన్ యాడ్ చేయండి, నేను ప్రతి డౌట్కి క్లారిఫై ఇస్తాను నేను. అండ్ థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.